వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. దిస్ ఈజ్ అమ్ము. ఇవాళ ఎంతో టేస్టీ అండ్ ఈజీ పన్నీర్ పరాటా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మీ పిల్లలు ఎవరైనా పన్నీర్ పరాటా ఇష్టంగా తినట్లేదా? అయితే పన్నీర్ని పరాటాలో వాళ్ళకి తెలియకుండానే మనం తినిపించవచ్చు. ఇప్పుడు పన్నీర్ పరాటాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ పరాటా తయారు చేసుకోబోయే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ పిండి, పన్నీర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆయిల్. ముందుగా దాని లోపల స్టఫ్ ఎలా తయారు చేసుకుంటామో చూద్దాం. పన్నీర్ పరాటా చేసుకోవడానికి ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ పరాటా లోపలి స్టఫ్ కోసం పన్నీర్ను ముందుగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. గ్రేట్ చేసుకున్న పన్నీర్లో కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా, కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పరాటాలో స్టఫింగ్కి వీలుగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా పన్నీర్ను ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ పరాటా కోసం ముందుగా గోధుమ పిండిని ఒక చిన్న చపాతీలో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక చుక్క నూనెని వేసి స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ స్టఫ్ను దాంట్లో ఉంచాలి. కొద్దిగా గోధుమ పిండిని వాడుతూ పరాటాను ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పరాటాలను చక్కగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిపైన వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనెని వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పరాటా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.